మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ పాలక వర్గాల భావాలే, పాలక వర్గాల ఆలోచనలే ఆచరణే ప్రజల భావాలుగా ప్రతిబింపజేస్తారు వాళ్ళు, అదే ప్రజల సంస్కృతి అని భ్రమింపజేస్తారు అని మీరు చెప్పారు కదా. మరి పాలక వర్గాలు ప్రవేశపెడుతున్నటువంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఆచరణలు ఏంటి? అదే భారతీయ సంస్కృతి అవునా? అదే భారతీయ సంస్కృతిని వాళ్ళు అంటున్నారు, నిజమా? వాస్తవంగా భారతీయ సంస్కృతి అనేటువంటి దాన్ని, అంటే భారతీయత అనేటువంటి దానికే కొంచెం భిన్నమైనటువంటి చరిత్రలో మనం చూడాలి. భారతీయత అనేటువంటిది ఎప్పుడొచ్చింది? బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చిన తర్వాత మనల్ని పరిపాలన చేసేటువంటి క్రమంలో ఇప్పటిదాకా ఏమున్నది? ఎక్కడికక్కడ రాజ్యాలు ఉన్నాయి. ఏ రాజ్యానికి ఆ రాజ్యం ఉంది, రాజరికం ఉంది, రాజులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు దేన్ని తీసుకుంటారు? భారతీయత అనేటువంటిది జాతీయోద్యమంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడేటువంటి క్రమంలో దాదాపు 200 సంవత్సరాలు ప్రాణాలు బలిదానం చేసి, త్యాగం చేసి ఆ రకంగా తీసుకొచ్చినటువంటి భారతీయతన, లేదు మీరు చెప్తున్నటువంటి సనాతన ధర్మం, లేదు ఇప్పుడు మనువాదం, ఒక మాటలో చెప్పాలంటే మనుధర్మ శాస్త్రాన్ని ఇప్పుడు ఈ రోజు ప్రజల మీద మళ్ళీ ఇప్పుడు రుద్దే దానికోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, అది ప్రజానీకాన్ని మళ్ళొక మెట్టు వెనక్కి తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేయడమే అవుతుంది. అంటే మళ్ళీ వెనక్కి రాజరిక వ్యవస్థ, మనువాదం, ఇప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థ ఆడికి తీసుకెళ్లడం అనేటువంటిదే ప్రధానంగా కనబడుతుంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడి ఈ రోజు దేశభక్తి గురించి, లేదా ఈ రోజు వస్తున్నటువంటి ఆధునికత గురించి, లేదా యుద్ధం గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినటువంటి సందర్భంలో, అరే యుద్ధం ఎవరి కోసం జరుగుతుంది, ఏం సాధించింది అనేటువంటిది మాట్లాడినా ఇగో ఈయన దీనికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట. ఆధునికత గురించి ఒక్క మాట మాట్లాడినా ఇగో ఈయన సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటిది. ఏంటి నీ సనాతనం? ఇప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, ఒక మనిషిని మనిషిగా చూడనటువంటి దాన్ని నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అనేటువంటిది చూసినప్పుడు దాంట్లో ఏమైనా అభ్యుదయకరమైనటువంటి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కూడా స్వీకరిస్తావు. మంచిదే కదా. నువ్వు దానికి అనుకూలమా లేదా అనేటువంటిది చూడాలి. అంతే కదా. ఆ రోజుల్లోనే రాజరికల మనం చెప్తున్నటువంటి పురాణాలు వీటన్నిటిలోనే మనకు స్పష్టంగా కనబడేది కులాంతర వివాహాలు జరిగినాయి, మతాంతర వివాహాలు జరిగినాయి. రాజరిక వ్యవస్థలోనే బ్రజాడాపరావు గారు చెప్పినటువంటి దీంట్లో కనబడుతుంది మనకు. కన్యాశులు రాజులకు పేరైన పద్ధతి కాద గంధర్వం అంటే ఒక ఇష్టమైనటువంటి సఖి అంటే ప్రేమించింది అనుకోండి ఒక అమ్మాయిని, తీసుకెళ్లి పెళ్లి చేసుకునేటువంటి ఇది ఉంది. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? మన సమాజం కృష్ణుడు సత్యభామని ఆ రకంగా పెళ్లి చేసుకున్నట్టు సుభద్ర అర్జునుడు ఆ రకమైనటువంటి పురాణాలలో మనకు అన్ని కనబడుతుంటాయి. అక్కడనేమో బాగుంది సనాతనం. కానీ ఈ రోజు ఎక్కడైనా ప్రేమ వివాహాలు గనక జరిగితే, లేదు కులాంతర వివాహాలు జరిగితే, మతాంతర వివాహాలు జరిగితే, మతాంతర వివాహం జరిగితే ఇగో లవ్ జిహాద్ ఇది ఉంది, దీన్ని నిషేధించాలి, ఈ రకంగా మన వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారనేటువంటి చట్టం కూడా చేసిరా. ఒక విద్వేషం అంటే బీజేపీ పాలించేటువంటి రాష్ట్రాల్లో ఆ రకమైనటువంటి నిర్ణయాల్ని తీసుకున్నారు, చట్టాలు చేసి. అంటే ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. నిజంగానే నీవు సనాతనంలో ఇది ఉందిగా స్పష్టంగా, ఇది ఒక అభ్యుదయకరమైనటువంటి అంశమే కదా. మతాంతరం కులాంతరం వివాహాలు జరిగినాయి, కానీ దాన్ని స్వీకరిస్తారా అంటే ఇప్పుడు అది స్వీకరించేటువంటి పరిస్థితి లేదు. కాప్ పంచాయతీలు జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ పరిపాలన జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కాప్ పంచాయతీలు పెట్టేసి అక్కడ విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎక్కడైనా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారంటే నాగలి గట్టి దున్నిస్తున్నారు, చంపేస్తున్నారు. దుర్మార్గం. ఇప్పుడు ఈ ఆధునికమైనటువంటి భారతదేశంలో మన సమాజంలో ఈ రోజు అందులో ఉత్తర భారతదేశంలో అత్యధికంగా ఈ రకమైనటువంటి చట్టము రాజ్యము అన్నిటిని పక్కన పెట్టేసి వీటిని చేస్తాం. అంతేకాదు మహిళలని రేపు చేసి చంపినటువంటి వాళ్ళని వాళ్ళకు బెయిల్ ఇప్పించేసి బయటకు వస్తే వాళ్ళకి సన్మానం చేసేటువంటి పరిస్థితి మనకు కనబడతాం. ఎవరు బెయిల్ ఇప్పించారు? బీజేపీ నాయకులు. వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే మనం అడుగుతున్నటువంటిది ఏంటంటే, నిజంగానే నీవు సనాతనంలో అత్యంత సమాజానికి ఉపయోగపడేటువంటి అధునాతనమైనటువంటి ఈ సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి అంశాలు, ఒక వ్యక్తి స్వేచ్ఛ, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఇష్టపడేటువంటి అంశంలో నువ్వు దాన్ని గౌరవించు, దాన్ని తీసుకో, దాన్ని ఏం కాదనేటువంటి లేదు. అదే సందర్భంలో ఒక మనిషిని కనీసం మనిషిగా చూడనటువంటి సమాజం, ఆ కులంలో పుట్టిండు కాబట్టి అనేటువంటి పేరుతోన అసలు గుళ్ళోనికి రానియకుండా ఉండి, నీళ్లు తీసుకునేటువంటి దగ్గరికి రానియకుండా, పాఠశాలకు దూరంగా పెట్టినటువంటి ఆ చరిత్ర, దాంట్లో ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాన్ని నువ్వు తీసుకుంటావా ఈరోజు? కాబట్టి ఆ వివక్ష అంటరానితనం ఏదైతుందో, ఆ ఆవేదనకు గురైనటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ సమాజంలో ఉత్పత్తిలో పునాది వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరిగినటువంటి వివక్ష, దాని మీద ఒకటే జాతి, ఆ దాన్ని చెప్పు. నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు కదా భారతీయులు అనేటువంటి ఈ వివక్ష మీద నువ్వు మాట్లాడగలిగా. అందులో ఒకటి మాత్రం క్లియర్ గా మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, మనం చెప్పడం కాదు, ఆంథ్రోపాలజికల్ సర్వే జరిగింది
1985లో జరిగినటువంటి సర్వే. ఆ సర్వేలో చెప్పింది ఏంటంటే మన దేశంలో 4635 తెగలు ఉన్నాయి. ఆ తెగలు అనేక రకాల భాషల యొక్క గ్రూపులు, 12 రకాల గ్రూపులు, అందులో భాషలు 325 భాషలు ఉన్నాయి భారతదేశం. తర్వాత అనేక రకాలుగా మనం చూస్తే లిపి, అంటే ఇప్పుడు లిపి లేనటువంటి చాలా భాషలు ఉన్నాయి. 23 రకాల లిపి ఈ భారతదేశంలో ఉంది ఇప్పుడు. తర్వాత సాంస్కృతిక జోన్లు కూడా సర్వే చేశారు. 91 రకాల సాంస్కృతిక జోన్లు ఉన్నాయి భారతదేశంలో, ఒకటి కాదు, సుమారు 100 జోన్లు, దాదాపు 100 జోన్లు ఉన్నాయి. దీన్ని అంతటిని ఇప్పుడు ఒకదాటిపైకి తీసుకొని రావా. ఆంథ్రోపాలజికల్ సర్వే వాళ్ళు చెప్పినటువంటిది అన్ని రకాల సంస్కృతులు మన భారతదేశంలో ఉన్నాయి. విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతుల యొక్క సమ్మేళనం భారతదేశం అనేటువంటి. చాలా ఆదర్శవంతమైన వాటిని స్వీకరించాలి. యాక్చువల్ గా నువ్వు భారతీయ సంస్కృతి ఏంటంటే విభిన్న మతాలని, విభిన్న జాతులని, విభిన్న భాషలని, విభిన్న సంస్కృతులని గౌరవించడం అనేటువంటిది భారతదేశం యొక్క సంస్కృతి. దాన్ని కాదు అది కాదు మన సంస్కృతి, ఇది ఒకే జాతి, ఒకే మతము, ఒకే సంస్కృతి. అంటే ఈ 91 రకాల సంస్కృతులన్నింటినీ కూడా నీకు ఇష్టాలతో సంబంధం లేకుండా ఈ ఒక సంస్కృతిగా తీసుకొని రావాలనేటువంటి వాళ్ళ ప్రయత్నం. యాక్చువల్ గా భారతదేశంలో ఏంటంటే ఆయన తెగకు ఆయనకు సపరేట్ దేవుడు ఉంటాడు, ఆయనకు ఒక నమ్మకం ఉంటది, ఆయనకు ఒక పూజలు, ఆయనకు ఒక ఆచారాలు ఉంటాయి, ఆచార వ్యవహారాలన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. ఒక రాష్ట్రమే తీసుకున్నా ఈ రాష్ట్రంలో కూడా తినే ఆహారంలో కూడా తేడా. నేను మొన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళా, అక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్ చెప్తున్నాడు, ఏంటి కూరగాయలు కొత్త వంగడాలు తయారైతున్నాయి కదా, మరి ఉత్పత్తి చేస్తే బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి కదా రైతులకంటే. తినారు సార్, దక్షిణ తెలంగాణలో ఈ పొడుగు వంకాయ తినరు. ఏది నాన్ వెజ్ కాదు, కూరగాయలలోనే ఒక్కొక్క ప్రాంతానికి ఇది ఒక రాష్ట్రం. ఈ దేశంలో మనం తినేటువంటి ఆహారం వేరుగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో దాదాపు ఉంటుంది. దక్షిణ భారతదేశంలో నువ్వు కేరళకి వెళ్తే ఆ బియ్యం మనం తినలేము, ఇప్పుడు బియ్యాన్ని మనం తినగలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు ఉత్తర భారతదేశంకి వెళ్తే ఏముంటది, నువ్వు చపాతీలు తినాలి, పూరీలు తినాలి, ఇక్కడికి వస్తే అన్నము తినాలి. అంటే ఆహార పదార్థాలలో కూడా ఒక భిన్నమైనటువంటి అలవాట్లు మనకు ఉన్నాయి. వాటన్నింటినీ ఏకతాటిపైకి ఒకే దగ్గరికి తీసుకురావాలనేటువంటిది ఏదైతే ఉందో అది బలవంతంగా, అంటే నీ ఇష్టాలతో ఏం సంబంధం లేదు, నువ్వు బలవంతంగా నీకు ఇష్టాలతో సంబంధం లేకుండా నువ్వు తీసుకొచ్చి ఇది మన సంస్కృతి అని. అరే నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? సంస్కృతి అనేటువంటిది చాలా తరతరాలుగా తాత ముత్తాతల నుంచి వచ్చింది మనకు. ఆ వచ్చినటువంటి దాన్ని వచ్చేసి మేము మా ఊర్లో మా పోషమ్మనే పూజలు చేస్తాం, అక్కడ మేము చేయాల్సినటువంటి పూజలు మా ప్రత్యేకమైన పూజారి కూడా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి దాంట్లోనే ఒక పూజారి తయారై ఉంటాడు. అవన్నీ వదిలేసి అవన్నీ కాదు, ఇష్టాలతో సంబంధం లేదని చెప్పి బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తున్నారు. ఒక బలవంతపు ఏకీకరణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది.